వాక్యాన్ని దీవించు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. ప్రభునందు ప్రియులారా, యెహోవా రాజ్యం చేయుచున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం కదా. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ఆయన రాజ్యము సకల యుగములలో ఆయన రాజు అని మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 17వ వచనంలో ఏమనుంది? సకల యుగములలో రాజు అని ఉంది. సకల యుగాల్లో రాజు ఆయన. నిన్న ఒక మంచి ప్రశ్న అడిగాడు మన ఫ్రెండ్స్ అన్న. అంటే ఆ ప్రశ్న అందరికి ఉపయోగం కాబట్టి చెప్తున్నాను. కూడిక అనంతరం ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ కార్యం ముగించిన గద విశ్రాంతిలోకి వెళ్ళింది. మరి ఆయన ముందే విశ్రాంతి నుండి ఎలా పనిచేశాడు? అది ప్రశ్న. ఈ వచ్చిన గమనించండి. యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యం ముగించిన తర్వాత కదా విశ్రమించింది. మరి ఆయన ముందే విశ్రాంతి నుండి ఎలా పనిచేశాడు? ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చింది? ఈ ప్రశ్న వచ్చిందని ఫస్ట్ నాకు ఆలోచన వచ్చింది. మన ప్రభు నేర్పిస్తారని అడగలేదు. ప్రభు చెప్తాడని అడగలేదు. దేవుని స్తోత్రం. ఇంకెవరికి రాలేదా? చెప్పండి, ఆన్సరే చెప్పండి. అయితే ఎవరికి రాలేదంటే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు తన కార్యం ముగించిన తర్వాత కదా, సిలువ కార్యం ముగించిన గద విశ్రాంతిలోకి వెళ్ళాడు. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు విశ్రాంతిలో ఉండి పనిచేశాడు అనే స్టేట్మెంట్ ఎలా కరెక్ట్? ఉన్నాలమ్మా. చెప్పండి అన్న. శాంబాబు అన్న. తనలో పాపం లేదు కదమ్మా, విశ్రాంతిగానే ఉంటాడు. ఎస్, ఆయన విశ్రాంతిలోనే ఉంటాడు. వెరీ గుడ్. అయితే మరి మనం యేసు ప్రభు కూర్చున్నాడు అనేది సిలువ కార్యం ముగించిన తర్వాత చెప్తాం కదా, మరి దాని కూడా ఏంటి అన్నా? కాలేబ్ అన్న చెప్పండి. అన్నా మీ వాయిస్ తండ్రి నాయన మాట్లాడుతుంటే తండ్రి నన్ను నడిపిస్తున్నాడు కానీ నడిచేవాడు నేను కాదు, మాట్లాడేవాడు నేను కాదు అన్నట్లుగా చెప్పారు. దాన్ని విశ్రాంతిలో ఉండి భూమి మీద కూడా జరిగించాడేమో అనుకుంటున్నాను. ఓకే అన్న. ఇంకెవరైనా చెప్పండి. కాలేబ్ అన్నదే లైట్ గా వాయిస్ తక్కువ వచ్చింది, కానీ క్లియర్ గా లేదు, వినపడలేదు నాకు. తండ్రి ఇంతవరకు పనిచేస్తున్నాడు కనుక ఆయన ఎప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు కనుక ఈయన కూడా ఆయన కార్యాలు చేస్తున్నాడు విశ్రాంతిలో. అంటే యేసుప్రభుకి విశ్రాంతి లేదు, తండ్రి విశ్రాంతి, యేసుప్రభు విశ్రాంతి. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పం ఉంది కదండి. సంకల్పంలో భాగంగా మనని కుమారులు చేసుకోవాలని సంకల్పం కదా, దాన్ని బట్టి కుమారుడు నియమించబడ్డాడు కదా.
ఉమ్, ఆ తర్వాత ఆయన శిలువ కార్యం జరిగింది, ఆయన కుమారుడిని ప్రకటించబడ్డాడు. ఇదంతా కూడా సంకల్పం జగత్పునాది వేయబడక ముందే ఉంది కాబట్టి ఉమ్. విశ్రాంతిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అవును మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వాన నేను కూర్చోలేదు అని అంటాం కదా. ఆయన పని ముగించబడలేదు, ఇంకా ఆయన మహింపరచబడలేదు, ఆయన ఇంకా దేవుని కుడి పార్శ్వానికి ఎక్కిపోలేదు. ఈ వచనాలు ఉన్నాయి కదా. కానీ ఆయన ముందే గొర్రె పిల్ల సిద్ధపరచబడ్డాడు కదా. మరి ఈ వచనాలు ఉన్నాయి కదా, సిద్ధపరచబడ్డాడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన పాటల్లో నువ్వు క్వశ్చన్లు అడుగుతున్నావు నన్ను. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పటం మానేసి నువ్వు చెప్పిన థియరీలో నువ్వు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు. నీ థియరీ నువ్వు తెచ్చుకున్నావు, దాంట్లో నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు. నేను క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. రైట్, వినండి. ఇప్పుడు యేసు ప్రభు విశ్రమించింది తన సిలువ కార్యం ముగించిన తర్వాత, అది నా కొరకైన విశ్రాంతి. ఆయనకి విశ్రాంతి కాదు అది. ఆయనకి ఎప్పుడు విశ్రాంతి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో కూర్చున్నది ఎవరి విశ్రాంతి? ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉంటే ఎవరికి విశ్రాంతి లేదు? నాకు విశ్రాంతి లేదు. నాకు లేదు. యేసు ప్రభు భూమి మీద ఉంటే నాకు విశ్రాంతి లేదు. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు అనుకోండి, ఆయన దేవునికి కనపడట్లేదు అనుకోండి, నేను దేవునికి నీతిగా కనపడుతున్నానన్న మనస్సాక్షి నాకు లేదు. కానీ నేను నీతిమంతుడు కాదు అని యేసుప్రభు కనిపిస్తుందా? అంటే తాను నీతిమంతుడు కాదని యేసుప్రభు కనిపిస్తుందా? చంద్రబాబు అన్న, యేసుప్రభుకి ఎప్పుడైనా నేను నీతిమంతుడిని కాదు అని అనిపిస్తుందా? నేనంటే మనం కాదు, ఆయనకి ఆయన ఐఎమ్ నాట్ రైచియస్ అని అనిపిస్తుంది ఆయనకి. చంద్రబాబు అన్నకి అనిపిస్తుంది అనుకుంటే యేసుప్రభు కూడా నీతిమంతుడు కాకపోవచ్చు అని సైలెంట్గా ఉన్నాడు. ఎవరైనా చెప్పండి పోనీ, ఆయన సైలెంట్ గా ఉన్నాడు. అనిపించదు. యేసుప్రభుకి ఎప్పుడు నీతిమంతుడు అనే మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి పేరే కదా రెస్ట్. సో ఆయనకి ఎప్పుడు రెస్ట్ ఉంది. ఆయన సిలువ కార్యం ముగించిన తర్వాత ఆరంభించింది నా విశ్రాంతి. ఆయన విశ్రాంతి ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? కుడి చేతండి అర్థమైన వాళ్ళు. రైట్, దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళని బట్టి ప్రభు. జోష్న సిస్టర్ మీకు అర్థం అవ్వలేదా? మరి చెయ్యత్తలేదా అమ్మా? అర్థమైన వాళ్ళు చెయ్యత్తండి అన్నాను కదా. అందరికి అర్థమైందా? ఇప్పుడు 2 చేతులు ఎత్తండి పోని, అర్థమైన వాళ్ళు. రైట్, ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు భూమి మీద ఉంటే ఎవరికి విశ్రాంతి లేదు? నాకు లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు నువ్వు దేవునికి నీతిమంతుడిగా కనపడుతున్నావు అని ఆయన చెప్పాడు అనుకోండి, నువ్వు భూమి మీద ఉండి అలాగేలా చెప్తే నువ్వు పరలోకానికి వెళ్ళి దేవునికి కనబడి అప్పుడు చెప్పాలి. యేసుప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 16:9, మీరు నన్ను ఇక చూడరు గనుక నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు అన్నాడు. యేసుప్రభుని చూడకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఓ డైలాగ్ వేశారు యూదులు. ఏమని వేశారు చెప్పండి? ఈయన కనిపించను అంటున్నాడు, ఈయన ఏమైనా గ్రీస్ దేశస్తులు చెదిరిపోతాడు ఏంటి అన్నారు లేదా? యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 35లో ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? గ్రీస్ దేశస్తులు కానీ చెదిరిపోతాడా అన్నారు. యేసుప్రభు గ్రీస్ దేశస్తుల్లో చెదిరిపోయాడా? లేదు. ఆయన దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళాడు, కనపడడానికి వెళ్ళాడు. దేవుడు కనబడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనకు విశ్రాంతి కలిగింది. విశ్రాంతి అంటే ఏంటి? రెస్ట్ అంటే ఏంటి? ఆ నీతిమంతుడని మనస్సాక్షి రెస్ట్. ఎందుకంటే నీతిమంతుడని మనస్సాక్షి కలిగినాడు బలులు అర్పించటం మానుకుంటాడు. అదే విశ్రాంతి కదా. ఇప్పుడు మీరు రెస్ట్ అంటే నిన్న ఏమని చెప్పుకున్నా ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. అయ్యి బాబాయ్, నిన్న చెప్పాలంటే ఎన్ని ప్రసంగాలు చెప్పామన్నా, రాత్రి 2 చెప్పాము. అయ్యి బాబాయ్, ఇవన్నీ అలా గుర్తుంటాయన్నా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అన్న. దేవుని స్తోత్రం. థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసింహాసనం కదా. అలాగైతే ఈ ఉదయకాలపు కీర్తన చదవండి. మొదటి వచనం ఏంటి? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడంటే అర్థం ఏంటి? ఆయన సింహాసనం అన్నమాట.
యెహోవా రాజ్యం చేయుచున్నాడు అంటే అర్థం ఏంటంటే కృపాసింహాసనం అన్నమాట. సో ఎప్పుడు రాజ్యం చేస్తున్నాడు? తిమోతి 1:17 ఏం చెప్పుకున్నాం? సకల యుగాల్లో కదండి. అందులో ఒక యుగం చెప్పండి. సకల యుగాల్లో 7 యుగాలు ఉన్నాయి. 7 యుగాల్లో ఒక యుగం చెప్పండి. మీకు నచ్చిన యుగంలో ఏ యుగంలో కూడా ఆయన రాజ్యం చేస్తున్నాడు? చెప్పండి. యేసు ప్రభు అన్ని యుగాల్లో ఆయన రాజ్యం చేస్తున్నాడు. అన్ని యుగాల్లో ఆయన విశ్రమిస్తున్నాడు. అన్ని యుగాల్లో కృపాసింహాసనం ఉంది. మీకు నచ్చిన యుగం చెప్పండి. ఆ యుగంలో కూడా యేసు ప్రభు కృపాసింహాసనం కలిగి ఉన్నాడు. ఏ యుగం అది? కృపయుగం. కృపయుగంలో ఎలాగ కృపాసింహాసనం ఉంటుందో ఆశ్చర్యమే ఉంది. ఆదికాండంలో ధర్మశాస్త్ర యుగంలో కూడా కృపాసింహాసనం ఉంది. సో ఇది మనం మెయిన్ గా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? కృపాయుగంలో కృపాసింహాసనం ఉంటుందో ఆశ్చర్యం లేదు. కానీ భూమి మీద ధర్మశాస్త్ర యుగం జరుగుతున్నప్పుడు కూడా ఆయన కృపాసింహాసనంలోనే ఉన్నాడు. అంటే మనం ఇలా అనుకోకూడదు, మనం ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు అనుకోవద్దు. సకల యుగాల్లో ఆయన రాజు అంటే అర్థం ఏంటంటే సకల యుగాల్లో ఆయన కృపాసింహాసనం మీదే ఉన్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన విశ్రాంతిలో ఉన్నామని అందరూ ఉండాలని అనుకోవద్దు. మనం ఏదో టెన్షన్ పడుతున్నామని ఆ టెన్షన్ ఎవరికి లేదని మనం టెన్షన్ పడకూడదు. అర్థమైందా? మనం టెన్షన్ పడుతున్నామని ఆ టెన్షన్ ఎవరికి లేదని మనం టెన్షన్ పడకూడదు. ఎవరు టెన్షన్ పడ్డారు? అలాగా మార్త అనింది కదా, ఏమనింది? మరీ నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అనింది. అంటే ఆమె టెన్షన్ యేసుప్రభు కూడా పడితే అప్పుడు ఆమెకు ప్రశాంతంగా ఉంటుంది. సో అలా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు నెమ్మది లేదని కదా అందరికీ ఉండదు అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, మనం ఎందులో కన్నా దూరతాం, కానీ ఆయన ఎప్పుడు కృపాసింహాసనం మీద ఉంటాడు. మీరు కూడా మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఎవరైనా ఉంటే, నువ్వు ఎందులో కన్నా దూరుగా నేను ఇప్పుడు కృపలోనే ఉంటానని చెప్పండి. చెప్తారా చెప్పరా? అది చెప్పాడు చూడండి, ప్రశాంత్ వాళ్ళ భార్యకి చెప్పాడు, ఏమ్మా నిన్నేమన్నాడు చెప్పు, ఇప్పుడు నువ్వు ఎందులో కన్నా దూరు, నేను మాత్రం కృపలోనే ఉంటాను అన్నాడు కదా. అన్నాడా లేదా? నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు అనాలి కదా. నువ్వు కూడాను అది అనేసింది చూసారా? అది మాదిరి కలిగిన దంపతులు రా బాబు మీరందరూ. అది ఎవరు ఎందులో కన్నా దూరనేయండి, మీరు మాత్రం ఇప్పుడు కృపాసింహాసనం మీద కూర్చోండి. ఎందుకంటే యేసు ప్రభు ఆయన సకల యుగాల్లో రాజు. అంటే మనిషి రకరకాల యుగాల్లోకి వెళ్ళాడు. అమాయక యుగం, మనస్సాక్షి యుగం, అలాగ మనిషి ధర్మశాస్త్ర యుగంలోకి కూడా పోయాడు. ఇన్ని యుగాల్లో మనం మారినా ఆయన మాత్రం ఎప్పుడు ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు రెస్ట్ లోనే ఉన్నాడు అనమాట. సో అందుచేత ఇలా మనం ఉండాలి, ఇలా మనం ఉండగలగాలి. ఎవరు ఉండగలరు ఎలాగంటే ఆయన మీద మనసు పెట్టిన వాళ్ళు ఉండగలరు. ఎందుకంటే వాక్యంలో ఉంది ఏమనంటే నీవు ఏకరీతిగానే ఉన్నావు అనే మాట రాయబడింది. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఏముందంటే, ప్రభువా ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి గతించును గాని నీవు నిలిచియుందువు, అవి ఉత్తరం వలె మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చివేయబడును గాని నీవు ఎప్పుడూ ఏకరీతిగానే ఉన్నావు. ఎవరి ఫోకస్ అయితే యేసు ప్రభు మీద ఉంటుందో వారు ఎప్పుడు రాజులాగే బ్రతుకుతారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన సకల యుగములలో రాజు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా విశ్రమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కృపాసింహాసనం మీదే ఉన్నాడు కదండి. సో మనం కూడా ఎప్పుడు కూడా విశ్రాంతిలోనే ఉండాలి. మనతో ఉన్నవాళ్ళు రకరకాల ఆటలు మునుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎందులో మునిగినా మనం మాత్రం సింహాసనం మీదే ఉండాలి. ఎందుకంటే భక్తిహీనులు ఎలాంటి వాళ్ళు అంట? వరదలాంటి వాళ్ళు అంట. భక్తిహీనులు దేంతో పోల్చాడు? వరద కదండి. మేము కాకినాడ బయలుదేరి వెళ్ళాం.
మాకెవరో చెప్తలేదు, మధ్యలోకి వెళ్ళాక వరద వచ్చేసింది అనమాట. వరద వస్తే మళ్ళీ కోరమావుడి మీదకి వెళ్ళాం వెనక్కి తిరిగి. అంటే మధ్యలోకి వెళ్ళి ఒక ఆయన చెప్పాడు, మీ కారు వెళ్తుంది బ్రదర్ అండి. 92 కిలోమీటర్లలో వెళ్లాల్సిన కాకినాడ 123 కిలోమీటర్లు అయింది కోరమావుడిని ప్రేమించట్టు వెళ్ళినందుకు. అదనమాట నిజాను. వరద అనేది భక్తిహీనుల్ని సూచిస్తుంది అనమాట. ఎందుకంటే వరదలో ఏముంది? వరదలో ఏముందంటే 93వ కీర్తనలో చెప్పాడు, వరదలో ఏముందంటే అలలు ఉన్నాయన్నమాట. అలలంటే స్థిరత్వం లేకపోవటం, అస్థిరులు. కానీ ఆయన సింహాసనం ఎప్పుడు స్థిరంగా ఉందని రాశాడు. ముందు వచనంలో ఏం రాశాడు? 2వ వచనంలో పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమైను అన్నాడు. కాబట్టి వరద లాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా స్టేబుల్ గానే ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే అదే రెస్ట్ అంటే. ఎందుకంటే మీరు తెలుసుకోండి, మీ మీద చాలా మంది మనసు పెట్టుకున్నారు. మీరు కదిలిపోతే చాలా మంది డిస్టర్బ్ అయిపోతారు. అందుకనే ఈ ఒక్క పదం తెలుసుకొని అస్థిరుల్లాగా ప్రవర్తించవద్దు, కదిలిపోవద్దు. ఎందుకంటే మన మీద ఫోకస్ పెట్టుకొని చాలా మంది వెంబడిస్తున్నారు. మనము ఈ చంచల మనస్తత్వం అనేది మంచిది కాదు. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టుగా ప్రవర్తించు వారమని కొందరు మమ్మల్ని గురించి చెప్తున్నారు, అంటే మేము శరీరానుసారులమా అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:17లో మేము శరీరానుసారులమా అన్నాడు. అంటే శరీరానుసారులు అలా ఉంటారు, అస్థిరులుగా ఉండకూడదు. చాలా ప్రాముఖ్యమైన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్పాడంటే నమ్మకత్వం అనే పదాన్ని వాడాడు. ఇక్కడ చపల చిత్తులు కాని వారు నమ్మకస్తులు అని చెప్పాడు ఈ 17వ వచనంలో. చపల చిత్తులు కాని వారు నమ్మకస్తులు. సో దేవుడు నమ్మదగిన వాడు, దేవుని కుమారుడు నమ్మదగిన వాడు, దేవుని వాగ్దానములు నమ్మదగినవి, దేవుని వాక్యము నమ్మదగినది, దేవుని సేవకుడు నమ్మదగిన వాడు అని ఇక్కడ 4 గురించి రాశాడు. మరి ఇలా చెప్పుకుందాం, మనము స్థిరంగా ఉంటే మనము నమ్మకంగా ఉంటాం. అప్పుడు మన మీద మనసు పెట్టిన వాళ్ళు అందరూ కూడా డిస్టర్బ్ అవరు. మీరు చెప్పండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని అని ఉంది. ఎప్పుడైనా మనుషులు చనిపోయినప్పుడు మన ఆదరణ కొరకు ఎవరో ఒకరి వైపు చూస్తాం కదా. ఈ ఆదరణ ఎవరు? రాజైన ఉజ్జియా మృతి నొందినా కూడా ప్రభు మనకు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఆదరణ ఆయనే. అలాగైతే వినండి, మన ఎవరినైతే ఆదరణ అని వాయిస్ బ్రేక్ అవుతుందండి. అన్నా వాయిస్ బ్రేక్ అయిందండి. మరి అవుతుంది, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదండి. ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి. అందుకని ఏ ఊరు వెళ్ళను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఏమనుందంటే 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4. మనకి వీడియోలో ఆడియోలో ఆన్ చేసుకొని ఉండాలి. అందరూ వీడియోలో ఆన్ చేసుకోండి, చదవండి. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించటకు శక్తి గల వారమవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. మేము ఆదరించేవారం అంటున్నాడు పౌలు. మరి ఆదరించేవారం అని చెప్పిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక ఏమన్నాడు? చపల చిత్తుడను కాను అన్నాడు, స్థిరుడను అన్నాడు, నమ్మకమైన వాడును అన్నాడు. ఆదరించే వాళ్ళు లక్షణాలు ఇలా ఉంటాయి. మనం ఆదరణ కొరకు చూస్తున్న వ్యక్తులు కూడా కదిలిపోతున్నారు అనుకోండి, ఇక మనకి ఇంకెక్కడ ఆదరణ ఉంటుంది? వారు కూడా వరద లాంటి మనస్తత్వం కలిగి ఉంటే కదా. అందుచేత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆదరించే వారిగా ప్రభు మనల్ని ఉంచాడు అని తెలుసుకొని మన అనేకుల హృదయాలను ఆదరించాలి.
హృదయాలను ఆదరించాలంటే మీరు అందరూ కూడా రాజుల్లాగా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి, కృపా సింహాసనం మీద ఉండాలి, కదిలిపోకుండా ఉండాలి, వరదలాగా ఉండకూడదు. నీవు ఏకరీతిగానే ఉండాలి. స్టీఫెన్ రాజు గారు వస్తున్నారు అన్నారు, చాలా ఆనందించాం. మల్లికాసేవుడికి నేను రావట్లేదు అన్నాడు. ఆయన పేరులో ఏముంది? రాజు ఉంది, ఆయన నిర్ణయాల్లో మాత్రం రాజ్యం లేదు. అంతే మరి. పొద్దుట ఎవరో ఒకరు మసాలా ఎత్తగా నాకు నిద్ర రాదనమాట. అందుకనే నేను మసాలా ఎత్తా ఉంటాను, బానిసరాండ నాకు టైటిల్ పెడతా ఉంటాడు. అది అర్థమైంది మీకు? మీకు అర్థమైందా? మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? అది ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, అసలు మీరు రాజులేనా, మీ సింహాసనం స్థిరమైందేనా అనేది మీరు పరీక్ష చేసుకోండి. ఎందుకంటే మన వైపు చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మనం నడిపించిన వాళ్ళు అందరూ మన వైపేగా చూస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ మనల్ని చూస్తున్నప్పుడు మనము వరద వలె భక్తిహీనుని పోలిన అనేటట్టు వరదలాగా కదిలిపోతున్నాం అనుకోండి, వాళ్ళందరూ ఏమవుతారండి? అందరూ దెబ్బతింటారు. అందుకని మీరందరూ వరదలాగా ఉండకుందరుగా కానీ ఈ ఉదయకాలం మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మన వరదలాగా ఉండకుందుము గాక. మన సింహాసనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, మనం ఎప్పుడు విశ్రమించాలి. ఆయన సకల యుగాల్లో రాజు. ఎవరు ఏ యుగంలోకి దూరినా ఆయన మాత్రం ఎప్పుడు కృపా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా రెస్ట్లోనే ఉన్నాడు. కాబట్టి మనమేదో విస్తారమైన పని పెట్టేసుకొని ప్రభువు కూడా చింతిస్తాడు అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఆయన ఎవరు అందులోకి లాగలేరు. ఆయన విశ్రమించాడు కాబట్టి ఆయన విశ్రాంతిని సిద్ధపరచగలిగాడు. మీరు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఊరుకుంటున్నాను ఇంకెంతకాలం ఊరుకోవాలనొద్దు. ఊరుకోవటమే మన పని. ప్రభు ఏం చెప్పాడండి? ఊరుకోవటమే మన పని అన్నాడు. ఊరక నిలిచి ఉండండి అన్నాడు కదా, అలా సమ్మతించకపోతే శ్రమ అన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఏమన్నాడు? ఊరుకోండి అన్నాడు కదా, అలా ఊరుకోకపోతే 30వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమన్నాడు? సమ్మతించకపోతే శ్రమ అన్నాడు. కాబట్టి ఊరుకోవటం మన పని, అనేక మందిని ఊరుకోబెట్టడం మన పని. అందరినీ మనం ఊరుకోబెట్టాలి. యేసు ప్రభు విశ్రమించాడు కాబట్టి సకల యుగాల్లో ఇప్పుడు ఈ యుగంలో మనకు విశ్రాంతిని సిద్ధపరిచాడు. ఆలోచన చేయండి. కొంతమంది తెలియక ఆరాధన స్తోత్రాలు ఇలా చెప్పేస్తున్నారు, ప్రభువా నువ్వు పరిశుద్ధతను విడిచిపెట్టి వచ్చావని. అంటే పాపి ఇప్పుడు ఏంటండి యేసు ప్రభు? తెలీదు. కొంతమంది ప్రార్థన చేసేస్తున్నారు ఇలాగా. యేసు ప్రభు పరిశుద్ధతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. తప్పుడు ప్రార్థనలు చేయకండి. యేసు ప్రభు ఎప్పుడు పరిశుద్ధుడే. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడే. ఆయన ఎప్పుడూ కృపే, ఆయన ఎప్పుడు విశ్రాంతే. నేను ఇదే మాట ప్రియులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. యోహాను 1:14 ఏముంది? ఆ వాక్యం శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఆయన మన మధ్య కూడా ఎలా ఉన్నాడు? గ్రేస్ గానే ఉన్నాడు, రెస్ట్ లోనే ఉన్నాడు, పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఒకే ఒక్క క్షణం లేదా ఒకే ఒక్క గడియలో ఆయన పాపముగా చేయబడ్డాడు, దప్పిగా ఉన్నాడు. తప్పితే ఇంకెప్పుడైనా రెస్ట్ లేని పరిస్థితులకు ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. కాబట్టి మనం ఈ ఉదయకాలం వాక్యం వింటున్న వారం ఇలాగే మనం కూడా ఉందుము గాక. ఎందుకంటే మీరు కొన్ని వందల మందిని నడిపించే నాయకులు, కొన్ని వందల మందిని నడిపించే వాళ్ళు వరదలాగా అయిపోతే ఎలాగా? మీరు సింహాసన స్థిరంగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా స్థిరచిత్తులుగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఉద్దేశాలు శరీరానుసారంగా ఉండకూడదు. ఎందుకంటే మీరు నమ్మకమైన వారని ఎంచి ప్రభు మీకు ఈ పని అప్పగించాడు. కొందరిని ప్రభావితం చేయాలి అని ఈ పని అప్పగించాడు. అందుకనే మొదటి వచనం తర్వాత 2వ వచనం చదవండి. నాయకుడు ప్రశాంత్ గారు చదవండి. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. 2వ లైన్ అదేనండి. స్వరండి. అది మరి అలాగే ఉంటుంది. మొదటి వచనంలో 2వ లైన్ చదవమన్నాను. ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్రాంతిలో ఉంటారో వాళ్ళు చాలా ప్రభావం చూపిస్తారు. నేను అందుకే చెప్తున్నాను, రెస్ట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. రెస్ట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. అసలు విశ్రమించే వాని వల్ల అన్ని కదిలించబడతాయి.
కానీ అతడు దేని చేత కదిలించబడ్డాడు? చెప్పాడుగా, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేత వివేచింపబడ్డాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15లో చెప్పాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు. అసలు మీరు కూర్చొని ఉంటే అందరూ కదిలిపోతారు, కానీ మీరు మాత్రం ఎవరి వల్ల కదిలించబడకూడదు. సియోను కొండ అంటే అదే, పాలు పక్కన వెనకాల చోటు జాన్ పాలు వెనకాల, అదనమాట. 125వ కీర్తన మొదటి వచనంలో ఉంది, సియోను కొండ కదండి, ఎన్నటికీ కదలదు. హెబ్రీ 12:29 నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు కదా. ఇదే మాట, నిశ్చలమైన రాజ్యం పొంది అనే మాట ఫిలిప్పీ పత్రిక 3:9 అన్నాడు, క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. సో ఎప్పుడు మనము తిమోతి మొదటి పత్రిక 6:18 చదివితే వాస్తవమైన జీవం సంపాదించుకొని అన్నాడు. మన వాస్తవమైన జీవం ఏంటి? కదలని కొండ్రైడా అనాల, వీడు కదలరా బాబు అనాల. కోపం వచ్చేస్తూ ఉండాలి మన చూస్తే, ఎంత పిచ్చి, ఎంత రెస్ట్లో ఎలా ఉంటాడండి వీడు అన్నట్టు ఉండాలి. అదే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సృష్టి కార్యాన్ని ప్రభు ఎక్కడి నుండి ప్రారంభించాడు? రెస్ట్ నుండే ప్రారంభించాడు. నిన్న మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ప్రభు సమస్త కార్యాలను రెస్ట్ లోనే చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతాను, రెస్ట్ లో లేకుండా ఒక్క కార్యమైనా జరిగిద్దా చెప్పండి? దేవుని కార్యం రెస్ట్ లో లేకుండా ఒక్క కార్యమైనా జరిగిద్దా? ఒకవేళ మీరు రెస్ట్ లో లేకుండా చేసిన కార్యం కూడా దేవుడు అకౌంట్లో వేసుకుంటే ఆయన నమ్మదగినోడే కాదు. ఆత్మకార్యాల గ్రంథం ఎప్పుడు ప్రారంభించబడింది? అపోస్తుల కార్యముల గ్రంథం ఎప్పుడు ప్రారంభించబడింది? యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడిన తర్వాత ఆయన రెస్ట్ లోకి వెళ్ళాకే. అందుకనే ఇడ్లీలు 100 ఇడ్లీలు చేశారనుకోండి, అందులో 80 ఇడ్లీలు అవిశ్రాంతులు చేస్తే 80 మీరు తిన్నా ఆయన తినలేదు, 20 మాత్రమే తింటాడు అంతే. నేను 100 వేసానంటే 100లో క్రీస్తు న్యాయపడిన దగ్గర 20 ఇడ్లీలు లెక్కించబడతాయి. కాబట్టి కొబ్బరి చట్నీ చేసి అల్లం చట్నీ చేశానని అక్కలు చెప్పుకున్నారనుకోండి, కొబ్బరి చట్నీ అల్లం చట్నీ విశ్రాంతిలో చేస్తే ఆయన చట్నీ వేసుకోలేదని అర్థం, ఆవకే చట్నీ వేసుకొని తినేసాడు. ఎందుకంటే అప్పుడు విశ్రాంతిలో వండేవని అర్థం. అది అందుకనే విశ్రాంతిలో లేని పని కారిపోద్ది. అందుచేత మనం అవిశ్రాంతిలో ఉండి ఏది చేసినా అతిశయించొద్దు, విశ్రాంతిలో చేయండి. విశ్రాంతిలోనే మనం దేవుని పని చేయాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 1:12 ఏం చెప్పాడంటే, దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు. ఎప్పుడు ప్రభు ఆ రెస్ట్ లో ఉండే ఆయన తన సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. మనం కూడా అలాగే చేయదుము గాక. ఓకే, ఎందుకు చెప్పండి? చేయటం, చేసిన తర్వాత సణుక్కోవటం, తర్వాత తిట్టుకోవటం కదా. హెబ్రీ పత్రిక 13:1 ఏమన్నాడు? ఆతిథ్యము చేయ మరువకుడి అన్న తర్వాత ఏమన్నాడు? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి అని చెప్పాడు. ఇదే మాట పేతురు కూడా రాశాడు. చూడండి, పేతురు తన మొదటి పత్రికలో ఏం చెప్పాడు? అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ప్రార్థన చేయండి, సణుక్కోకుండా చేయండి ఆతిథ్యం అన్నాడు 4:9. మరి ఆయనకి ఎప్పుడో ఎవరో టిఫిన్ పెట్టినప్పుడు సణుక్కొని ఉంటారు, అందుకని ఈ వచనం రాశాడు. రాశాడు లేదా జాను? ప్రశాంతంగానే చేస్తా ఆతిథ్యం. ప్రశాంతంగా చేయలేదనుకో, అప్పుడు వాక్యంలో ఏముందంటే సణుక్కొనకుండా ఒకరికొకటి ఆతిథ్యం చేయండి కదా. కొంతమంది టిఫిన్ పెట్టి పక్కన స్టార్ట్ చేస్తారు. ఏంటి ఆ గొడవ ఎప్పుడు అవుతుందో చెప్పు, ఇది ఎప్పుడు తేలుతుంది? ఇంకా అంతే, ఆ టిఫిన్ తిన్నీరేగా పెడతారు, కానీ పక్కన మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ కార్డులు వేస్తూ ఉంటారు, స్కోరింగ్. మనం తట్టుకోలేము, ఇంకా అంతే, దాన్ని వదిలేయాలి ఇక. సో అటువంటి పనులు చేయొద్దు. ఆతిథ్యం చేసినప్పుడు సణుక్కోవద్దని చెప్పాడు. మీరు చేసిందంతా చేస్తారు, తర్వాత మొత్తం పాడు చేసి పడేస్తారు. ఇది కర్ర గడ్డి కొయ్యకాలు మినిస్ట్రీ అనమాట. సో ఆ మినిస్ట్రీ చేయొద్దు, అదంతా కాలిపోతుంది రేపొద్దుట. మనము విశ్రాంతిలో ఉండి చేయాలి. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని గొప్పగా పొగుడుతున్నప్పుడు కూడా మనం అతిశయించడానికి ఉండదు అందులో. ఎందుకంటే మనమేం దానికి భారం అన్ని పనిని మనమేం పెట్టుకోలేదు, ప్రభు జరిగిస్తున్నాడు.
పౌలు ఏం చెప్పారండి? కొరింథీ మొదటి పత్రిక 15:10లో నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు అన్నాడు. ఈయనకి ఏమైనా తెక్కండి బాబు, ప్రయాసపడ్డానని చెప్తాడు, నేను కాదు అంటాడు ఏంటంటే, అంటే మరి అసలు క్రైస్తవ్యం అంటేనే నేను కాను కదా. గలతీ 2:20 ఏమన్నాడు? ఇకను జీవించువాడను నేను కాను అంటాం మనం. నేను కాకుండా ఎలాగైంది అది అంటారు మళ్ళీ. నేనే కదా అంటారు మళ్ళీ. నేను కాను అన్నట్టుగానే పని జరగాలన్నమాట. ప్రభుకు స్తోత్రం. అర్థమైంది మీకు? అన్నా సత్యప్రసాద్ గారు వచ్చారా మీటింగ్కి? రాలేదండి. ఏ చేశానండి, ఫోన్ 2 సార్లు చేశాను, లిఫ్ట్ చేయలేదు. అలసిపోయి ఉంటాడు, రాత్రి పాపం చాలా దూర ప్రయాణం చేశాడు. అది మీరు వింటున్నారా? ప్రభుకు స్తోత్రం. మనం చాలా పెద్ద పని చేసేస్తున్నామని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే జీవించువాడని నేను కాను, అప్పుడు పని చేసేది కూడా నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. అలాగే మీరు చేయగలరా? ఎవరైనా కూడా మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, అది కృప ద్వారా జరిగితే మనకి ఎలా అనిపిస్తుంది? అది మనకు అంత పొగిడితే బాగా ఇష్టం ఉండదు అనమాట. ఈయనేనండి అంత ఈయనేనండి అంటే లేదు నేను కాను అంటున్నాడు పౌలు. అందుచేత పొగడకపోతే బాధపడుతున్నారా? అలాగైతే ఆ పని మీరే చేసేస్తున్నారు, ప్రభు చేయట్లేదు. ప్రభు చేస్తే పొగిడితే బాధపడతాం, ఏనా ఆనందాన్ని? అంతేనా? మనం చేస్తే పొగడకపోతే బాధపడతాం. ఇప్పుడు పొగడకపోతే బాధపడతామని అందరినీ పొగుడుతూ కూర్చున్నాడు అనుకోండి, అనూప్ గారు నాకెప్పుడు ఎత్తాడు వాక్యం, టైం అంతా అయిపోద్ది. అలా అయిపోతుంది చాలా చోట్ల టైం. అందరూ అలుగుతారు కాబట్టి అందరినీ పొగుడుతారు. అందరినీ పొగుడుతున్నారు ఎందుకు? పని వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రభు చేయట్లేదు. మనకు ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆయన ఒక్క కార్యం కూడా మర్చిపోడు. మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, హట్ అవ్వద్దు. ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మీకు తెలుసు, మీలో చాలా మంది రహస్యంగా చాలా దేవుని పని చేస్తున్నారు, తెలియదు ఆయనకి. రహస్యకరమైనవన్నీ బయటికి తెచ్చి మెచ్చుకుంటానని చెప్పాడా లేదా? కాబట్టి ఆ దినం రాకముందే మీరు దీనిని బట్టి నేను పెర్ఫెక్ట్ అని ఎవరు అనుకోవద్దు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4:5 ఏమన్నాడు? సమయము రాక మునుపు తీర్పు తెచ్చకండి, ఆయన రహస్యాలను బయటికి తెచ్చి మెచ్చుకుంటాడు మిమ్మల్ని. రహస్యంగా మీరు ఎవ్వరికి తెలియబడకుండా, ఇప్పుడు అనూప్ గారికి తెలియదు, నాకు తెలియదు, ప్రభుకు తెలుసు. మీరెంత యోగ్యులో, మీరెంత గొప్పవాళ్ళు ప్రభుకు తెలుసు. ఆ రోజు ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని అందరి ఎదుట మెచ్చుకుంటాడు. ఆ రోజు మేము అందరం క్లాప్స్ కొడతాం. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండాలి తప్ప మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ప్రభువే చెప్పాడుగా, పౌలు ద్వారా ఏం చెప్పాడు? కొన్ని బయటకు తెలియబడవు, అవన్నీ ప్రభు రహస్యంగా ఆయన మెచ్చుకోబోతున్నాడు అనమాట. అందుచేత హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 10వ వచనంలో, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి ఇప్పుడు చెప్పండి, మనము ప్రభావాన్ని కలిగి ఉండగలం విశ్రాంతిలో ఉంటే. మనం ప్రభావాన్ని చూపగలుగుతాం, ప్రభావవంతంగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న రూమ్లో బైబిల్ క్లాస్ జరుగుతుంది. అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వచ్చి కూర్చొని బైబిల్ క్లాస్లో వాక్యం వింటున్నాడు. ఆయన వింటూ చాలా ఆసక్తిగా మాతో ప్రయాణం చేస్తున్నాడు. దైవపాల్ గారి గురించి చెప్తున్నాను నేను. రాత్రి మీటింగ్ జరిగిన ఆ బ్రదరు ఒకరోజు రాజమండ్రి బైబిల్ క్లాస్కి వస్తూ అన్నా నేను మీ కారు నడుపుతాను అన్నాడు. ఆయన డ్రైవింగ్ చేశాడు. ఆయన నేను చెప్పే కదా గంటెల ప్రకాష్ గారి కార్ డ్రైవర్ అని, అండ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత అన్నాడు, నేను మీకు డ్రైవింగ్ చేస్తూ ఉంటాను అన్నాడు. సరే అని చెప్పాడు. ప్రకాష్ గారు ఈ మధ్యలో చనిపోయారు. ఈ పరిచయం తర్వాత ఆయన చనిపోయారు. ఆ తర్వాత చాలా బాధపడ్డాడు. ఆయన చనిపోయాడు, ఆయనకి నేను బాగా క్లోజ్, ఇది చెప్పుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యంగా ఆయన ఎప్పటి నుంచి ఒక 20 రోజుల నుంచి కూడికి పెట్టాలని ఆశపడ్డాడు. రాత్రి కాకినాడలో కూడికి పెట్టారు. ఇప్పుడు ఆ కూడికి ఎంత బాగా జరిగిందంటే, ఆయన 100 మందిని పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టాడు, సువార్త వినిపించాడు.
ఇప్పుడు చెప్పండి, సందీప్ అన్న ఒక చిన్న గదిలో ప్రారంభించిన బైబిల్ తరగతిని ప్రభు ప్రభావితం చేయలేదా? కాబట్టి రెస్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెస్ట్లో ఉంటే ఏం జరిగిద్ది? మనం లేచి ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటే మాత్రం అప్పుడు ప్రభావం నీది, దేవుంది కాదు. మన ప్రభావం ఎంత ఉంటుందండి? మనం ఎంతటి వారం? కాబట్టి మీరు క్రీస్తు ప్రభావాన్ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నిలిచి ఉండండి క్రీస్తులో, అంటే కూర్చొని ఉండండి అని గలతీ పత్రిక 5:2 చెప్పింది అదే. క్రీస్తు వలని ప్రయోజనం అన్నాడు దాన్ని. ఏది? ప్రభావం అను వస్త్రాన్ని ఏమన్నాడు? క్రీస్తు వలని ప్రయోజనం. కాబట్టి ప్రభావం అనే వస్త్రాన్ని మనం ధరించుకున్న వారముగా ఉండాలంటే మనము విశ్రాంతిలో ఉండాలన్నమాట. కాబట్టి 93వ కీర్తనలో 3వ వచనం ఇలా చెప్పాడు, బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదండి. మీరు చెప్పండి, నిన్న రాత్రి సందీప్ అన్న వాళ్ళ అమ్మగారు వస్తున్నప్పుడు ఓ మాట చెప్పారు, బాబు చాలా నీరసంగా ఉంది, నాకు కొంచెం నా కొరకు ప్రార్థన చేయండి అంది. నేను అడిగాను, బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారా అని అడిగాను. ఆ పక్కన అమ్మమ్మ ఉందన్నమాట, అంటే వాళ్ళ అమ్మగారు ఉంది. కరెక్ట్గా చెప్పావు బాబు అంది. అప్పుడు చెప్పాను, నడినెత్తులో వ్యాధి ఉంటే గుండె బలహీనం అయిపోద్దమ్మా అని చెప్పాను. కాబట్టి మనం ఎందుకు బలహీనం అయిపోతున్నాం? విశ్రమించకపోవటం ద్వారా. అవిశ్రాంతి అనేది బలహీనులుగా చేసేసిద్ది మనల్ని. కాబట్టి ఒకప్పుడు చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవారు, ఇప్పుడు నారపీచులాగా అయిపోయారు అన్నాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎందుకు బ్రదర్ ఇలా అయిపోయాడు? షుగర్ వచ్చిందంటే, షుగర్ రాలేదు, నీకు రెస్ట్ పోయింది. వాక్యం చెప్పింది, నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కదా, నాకు లూక్ అనే పేరు లోకా గారి వల్ల వచ్చింది అనమాట. సో లూక్ అనే పేరు ఉంది కాబట్టి బైపీసీ చదవమని ఫోర్స్ చేశారు చాలాసార్లు ఇంటర్మీడియట్కి వచ్చాక. అయితే ఒకళ్ళు మాత్రం నన్ను ఎంపీసీ తీసుకోమని గట్టిగా బలవంతం చేశారనమాట. నేను ఇప్పుడు డాక్టర్ అవనందుకు బాధపడలేదు, ఎందుకంటే నేను డాక్టర్ కంటే ముఖ్యమైన మాట చెప్తున్నానండి. ఎందుకంటే డాక్టర్ కూడా చెప్పడు ఏమనంటే, నడినెత్తులో వ్యాధి ఉంటే గుండె బలహీనమైందని. కానీ పరమ వైద్యుడు ఏం చెప్పాడంటే, ఎవ్వరికి కూడా స్వస్థత లేదంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో స్వస్థత కొంచెమైనను ఎందుకు లేదు తెలుసా? ఎందుకంటే నా ప్రజలకి దొడ్డి తెలియట్లేదని చెప్పాడు. అంటే రెస్టింగ్ ప్లేస్ తెలియట్లేదు. ఎద్దుకు కామందు తెలుసు, గాడిదకు దొడ్డి తెలుసు, ఇశ్రాయేలుకు తెలియలేదని చెప్పాడు. కొంచెము అవిశ్రాంతి అనే తలంపులు వస్తున్నప్పుడు వెంటనే వచ్చి మన దొడ్లోకి మనం దూరేయాలి. మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి, ఆ రెస్ట్లోకి వచ్చేసేయాలి. మన ట్రూ పోస్చర్లోనికి మనం రావాలి, ఆ పొజిషన్లోనికి మనం రావాలి. అంతేగాని ఆ అవిశ్రాంతిలోనే వరదలాగా మనం కదిలిపోతూ ఉంటే ఆరోగ్యాలు దెబ్బతినేస్తాయి. ఎంత పరిచయం చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు వీక్ అయిపోయారు చూడండి. ఏదో మీరు అంటారు, నేను చెప్తున్నాను, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి కొంతమంది. కానీ మీరు ఇప్పుడు కొంతమంది ఎలా అయిపోయారంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 31లో చెప్పాడు, బలవంతులు నారపీచు వలె ఉందురు అన్నాడు. బలవంతులు నారపీచు వలె ఉందరు. ఓ పాట పాడినప్పటికీ ఆయాసం వస్తుందని ఇంక పాటలు వద్దులే అన్నాడు ఒక ఆయన, మన సహోదరుడే. ఎందుకు సోదరు అలాగైపోయాను? వయసు మీద పడిందా? 92వ కీర్తనలో ఏముందండి? 15వ వచనంలో, వారి ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టి చుందురాని ఉంది కదా. ఈ కీర్తన చెప్పకముందు రాత్రి అంట చాలా మంది గొంతులేసి డ్యాన్సులు ఎత్తినట్టు కళ వచ్చిందంట నా భార్యకి. అందులో ఎవరెవరు ఉన్నారో కళ్ళలో చెప్తే అందరూ ముసలోళ్ళే ఉన్నారు. కాబట్టి గొంతులు వేయాలి. అసలు భానుశ్రీ అన్న బ్రేక్ డాన్స్ ఎత్తే ఎంత బాగుంటుంది చెప్పండి. యేసుప్రభు లేను కాదు కదా. ఆయన లండన్ బ్రిడ్జ్ చూపిస్తున్నాడు, అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాడు కదా. అసలు మీకు తెలిసి హైదరాబాద్ లో అందరి మెసేజ్ల కంటే భానుశ్రీ అన్న మెసేజ్ గురించి చాలా మంది చెప్పుకున్నారు. ఎందుకంటే అసలే ఆ స్టేజ్ మీద ఎంత బాగున్నాడు చూడండి. ఈసారి మాత్రం ఆదిలాబాద్ లో 4 స్టెప్లు వేయాలి యేసుప్రభు నామంలో కదా. బలవంతులు నారపీచులాగా అయిపోతున్నారు. ఎంత విచారం చూడండి.
ఎందుకు అయిపోతున్నారంటే నెత్తులో ఏముందంట, వ్యాధి ఉందంట. అందుకే చెప్తున్నా, ఆరోగ్యాలు దెబ్బతింటే మాత్రం ప్రభు వీటి గురించి కూడా లెక్క చెప్తాడు. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకొని ఇక్కడ కవరింగ్ చేయొచ్చు, కానీ నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకున్నావు అని ప్రభు అడుగుతాడు. కాబట్టి దేహం కూడా ఎవరి వల్ల అనుగ్రహించబడింది చెప్పండి. కొరింథీ 1:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని ఉదయకాలం తెలియజేస్తున్నా. మీలో ఎవరైతే కొంచెం వయసులో పెద్దగా ఉన్నారో మీరందరూ మాకంటే యవనస్తులా ఉందురుగాక, మాకంటే ఆరోగ్యంగా ఉందురుగాక, మాకంటే మీరు పరిగెట్టుదురుగాక. ఎందుకంటే యెషయా గ్రంథం 40:31 రాసిన మాట అదే, అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లరు అని చెప్పాడు కదండి. వారి పక్షిరాజుల వాళ్ళే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని వ్రాయబడింది అనమాట. సో ఇంత హెల్త్ ప్రభు మనకు అనుగ్రహించాలి, ఆరోగ్యం ప్రభు మనకు దయచేయాలి. ఖచ్చితంగా ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు. ప్రభు ఆరోగ్యం ఇస్తేనే ఆయన పని మనం చేయగలం. కాబట్టి ఈ కీర్తనలో సింహాసనం మీద కూర్చున్నవాడు ఎలా ఉన్నాడని చెప్పాడు. మార్క్స్ వార్త మీరు చదివితే 16వ అధ్యాయంలో ఆయన ఎప్పుడు పడుచువాడుగానే ఉన్నాడంట. అందుకనే ఇలా రాశాడు చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, కుడివైపున కూర్చుండిన పడుచువాడు, 5వ వచనం, దేవుని స్తోత్రం. సింహాసనం మీద కూర్చున్న వాడు రాజుగారి సంవత్సరాలు ఏమవట్లేదు, తరగట్లే. చెప్తారా నాతో? మీకు ఎవరికైనా గుర్తుందా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4 సువార్తలుగా చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఏ సువార్త? యోహాను సువార్త. నేను ఆయనకు తండ్రిని ఎందును, ఆయన నా కుమారుడే ఉండును. లూకా సువార్త. దేవాని సింహాసనం నిరంతరం నిలుచును. మత్తయి సువార్త. అలాగే లాస్ట్ లో మార్క్స్ వార్త ఉంది చూడండి. ప్రభువా, ఆ మార్క్స్ వార్త పోర్షన్ లో ఏం రాశాడంటే, నీ సంవత్సరములు తరుగు అని రాశాడు. అంటే ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ రాజు ఎప్పుడు ఎలా ఉంటున్నాడు? ఎప్పుడు యంగ్గానే ఉంటున్నాడు, ఎప్పుడు పడుచువానిగానే ఉంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే రెస్ట్ కలిగి ఉంటారో వారి నడుముకు వారు బలం ధరించుకున్నారని అర్థం. మందిరానికి స్తంభాలు ఎక్కడున్నాయో చూసుకొని వెళ్ళి అనుకుంటున్నారు. దానికి 6 స్తంభాలు ఉంటే 6 స్తంభాలు ఒకళ్ళు రాసేసుకుంటారనమాట. ఇంకా అక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళ వైపు ఎలా చూస్తారంటే, ఈ స్తంభం నాది, ఫస్ట్ నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వెలా కూర్చుంటావు అన్నట్టు చూస్తారు. స్తంభాలు లేని మందిరాలు ప్రభు అనుగ్రహించును గాక. మనమే స్తంభాలుగా ఉండాలి. మనల్ని అందరూ అనుకోవాలి, కానీ మనం దేనికో దానికి ఆనిచ్చేస్తా ఉంటాం అత్తమాట వెళ్ళి. నీ నడుములో బలం ఉండాలి సోదరుడా. ఎందుకంటే ప్రభువు మనల్ని నడినెత్తిలో వ్యాధి అనే దాని నుంచి బయటకు తెచ్చాడు. అవునా కదా? స్వస్థత, ఆరోగ్యం అనేటప్పుడు వాడిన జంతువుల పేర్లు చెప్పండి. ఎద్దు మరియు గాడిద. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎద్దు మరియు గాడిద. గాడిద అంటే అర్థం ఏంటి? భారవాహక పశువు పిల్ల. ప్రతి భారం నుండి ప్రభు మనల్ని బయటికి తెచ్చాడు. కాబట్టి బలవంతులుగా ఉండాలి. బలం అనేటప్పుడు గాడిద. స్వస్థత అన్నప్పుడు ఎద్దు. ఎందుకు ఎద్దు అంటే, రోగం అన్నప్పుడు ఎందుకు ఎద్దు అంటే, ఎద్దు దున్నిద్ది కదా. ప్రభు వీపంతా మన కొరకు దున్నబడింది, ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలిగింది. అందుకనే మీరు చూడండి, ఎద్దు గాడిద గురించి బైబిల్ ఎక్కడ చెప్పాడు? లూకా సువార్తలో. జలోదర రోగం ఏ అధ్యాయం? 13వ అధ్యాయం. అక్కడ దేని గురించి చెప్పాడు? ఎద్దు మరియు గాడిద గురించి చెప్పాడు. 14వ అధ్యాయంలో కూడా ఎద్దు గాడిద గురించి చెప్పాడు. మీరు చదవండి, ఎవరికైనా ఆసక్తి ఉంటే బైబిల్ స్టడీ చేయాలని. లూకా సువార్త 13:15లో ఎద్దు మరియు గాడిద గురించి చెప్పాడు. 14:5లో మరియు ఎద్దు మరియు గాడిద గురించి చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఎద్దు మరియు గాడిద గురించి చెప్పాడు. 13వ అధ్యాయంలోనేమో బలహీనత, 14వ అధ్యాయంలోనేమో రోగం. రెండు వేరు. రోగం వేరు, బలహీనత వేరు. రోగానికి ట్రీట్మెంట్ ఏంటి? రోగానికి ట్రీట్మెంట్ ఏంటంటే గుంటలో పడిన ఎద్దును గాడిదను పైకి తీయటం. బలహీనతకు ట్రీట్మెంట్ ఏంటంటే కట్టబడిన ఎద్దును గాడిదను నీళ్ల దగ్గర తీసుకురావటం. అసలు యేసు ప్రభు వ్యాఖ్యానాలు అద్భుతం, అదుర్స్ అన్నమాట. అంతే. ఇంకా ఆయన యొక్క స్టడీ మనకి తలకే లేచిపోయిద్ది అనమాట ధ్యానం చేస్తే. ఎద్దును గాడిదను నీళ్ల దగ్గర తీసుకురావటాన్ని ఆయన ఏం చెప్పాడంటే బలము అని చెప్పాడు.
ఎద్దును గాడిదను గొంట్లోంచి పైకి లేపటాన్ని ఆరోగ్యం అని చెప్పాడు. రోగం నుండి విడుదల. అందుకనే వీక్నెస్ వేరు, చెప్పండి, డిసీజ్ వేరు. బలహీనత వేరు. బలహీనత ఏమో గాడిదకు పోల్చి చెప్పాడు, ఆ రోగమేమో ఎద్దుకు పోల్చి చెప్పాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి భారం నుంచి ప్రభు మనల్ని బయట తెచ్చాడు. ఇప్పుడు ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు బరువే లేడు. నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. ఒకప్పుడు మనం మోసిన బరువేంటి? మతం, ధర్మశాస్త్రపు కాడి. అపోస్తులు 15:10. ఆ కాడిని విరగ్గొట్టి ఇప్పుడు ఆయన కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడంటే ఆయన ఏం చేస్తాడు తెలిసే, ఏ పాత్రను దేవాలయంలోనికి రానియడంట ఆయన. అంటే మత సంబంధమైన ఏది కూడా మన జీవితంలోనికి ఆయన రానియడు. ఎంత బలంగా ఉంటాం. నేనే చెప్తున్నాను, నేను చూడడానికి నార్బీచ్ లాగా ఉంటాను, కానీ నాకు ఇంత బలం ఎలా అవుతుంది అనుకుంటాను. రెస్ట్లో ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిదానికి నీరసం వస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు అలసట లేని కృపను ప్రభు మనకి ఇస్తాడనమాట. ఆలోచన చేయండి, ప్రభు మీకు ఖచ్చితంగా ఇది ఓపెన్ చేస్తాడు. యేసు ప్రభు నామములో చాలా ఆరోగ్యకరంగా మీరు ఉండాలని, బలవంతులుగా ఉండాలి. మీ నడుము వంగిపోకూడదు, మీరు చక్కగా నిలబడగలగాలి. దేవుడు అట్టి కృప దయచేయను గాక. ఏ మీటింగ్లో కనపట్లేదు కొంతమంది. ఎందుకంటే ఒకరోజు జలుబు అంటారు, ఒకరోజు తుమ్ములు అంటారు, ఒకరోజు హెడేక్ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు అని అడుగుతాడు ఒకరోజు. అది ఆ రోజు వరకు రెడీగా ఉండండి. 93వ కీర్తనలో 4వ వచనంలో చెప్పాడు, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు అయితే భూమి మీద నేను బలిష్ఠుడు. ఆయన ఎట్టివాడో ఈ లోకంలో నేను అట్టివాడను. పరలోకమందు ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనం అట్టివారం. కాబట్టి మనం కూడా బలిష్ఠులమే. కాబట్టి విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. చాలా గోల ఉంది మన చుట్టూ. ఏమంటారు? ఎందుకు లైవ్లో వినొచ్చు కదా, నీరసంగా, అసలే నీరసంగా ఉన్నావా, బయటికి వెళ్తే వర్షం వస్తుందా, తడిసిపోతే మొక్కలు వచ్చేస్తాయి కదా అని చెప్తారు. ఆ ఘోషల కంటే నువ్వు బలిష్ఠుడిగా ఉండుగాక. ఆ ఘోష ఎక్కువైందండి. ఈ ఘోషకే కొంతమంది మానేస్తున్నారు. ఎందుకంటే సాటి అయిన సహాయంగా ఉండమని ప్రభు ఇస్తే, ఈ సాటి సహాయాలు చెప్తున్న సహాయకరమైన వచనాలు ఏంటంటే, నువ్వు బయటికి వెళ్తే తడితే మొక్కలు వచ్చేస్తాయి, మళ్ళీ అట్లా కాయలుగా చేస్తాయి అని చెప్తారు అనమాట. ఇట్లా చెప్పటం వల్ల ఈ ఘోష విని చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆగిపోతున్నారు. అందుకనే చెప్పారు, పొట్టోడు కంట పొట్టితనమే కాదంట, జనులు గుంపు కూడటం వల్ల కూడా యేసుప్రభు కనపడలేదంట. ఇప్పుడు కూడా చాలా మంది జనులు గుంపు కూడేశారు మన చుట్టూ. ఈ జనుల ఘోష ఎక్కువైపోయి మీరు అందరూ ప్రార్థన మానేసుకుంటున్నారు. కానీ ప్రభు మాత్రం ఇలా చెప్పాడు, ఆ విస్తార జలముల ఘోష కంటే యెహోవా బలిష్ఠుడు అని చెప్పాడు. వీళ్ళందరూ వాయిస్సులు తీసుకొని ఆగిపోయారు అనుకోండి, రేపు వద్దురు వీళ్ళందరూ మాట్లాడతారా క్రీస్తు నేపథ్యం దగ్గర? పిల్లోడిని ఏమనకండి, మేమే ఆపేయమంటారా? మేము సత్యనారాయణ గారు చెప్పండి, పిల్లోడిని ఏమనకండి మేమే ఆపాము అంటే, ఎన్నిటికి ఆపామమ్మా నువ్వు? మంగళవారం ఆపానంటే, బుధవారం నేను ఆపాను, గురువారం నేను ఆపాను, ఆదివారం కూడా నేనే ఆపానండి. ఏమని ఆపావు? లైవ్ ఉంది కదా చూడమన్నానండి, నేనే ఆపానండి. చెప్తుంది అప్పుడు అక్క. హవ్వక్క చెప్పిద్దండి. హవ్వకి ఎవరి మీద గెంటేసిద్ది? ఆదాము గారు హవ్వ మీద గెంటేశాడు. హవ్వ మాత్రం అత్తమాట, సాతానుగాడి నా చేత పలికిచ్చాడండి అంటది. ఆ రోజు సరిపోద్ది నీకు. అప్పుడు నువ్వు అనుకున్నాను కదా అంటావు. అప్పుడే పక్క తిరిగి నువ్వు అనుకున్నాను కదా అంటే, నేను కాదు, అప్పుడు సాతానుగాడు అనిపించాడు అంటారు మీరు. అది అందుకనే వీళ్ళందరూ తప్పించుకుంటారు. కాబట్టి ఈ ఘోషలు మీరు వినకండి. బర్నబాను నీది పెద్ద ఘోష అన్నాడు అని చెప్పకండి. ఇప్పుడు అర్థమైందా? అది భర్త అయినా భార్య అయినా ఎవరిదైనా ఘోషే. మిమ్మల్ని కొంతమంది ఆటంకపరుస్తున్నారు. ఆటంక పడకండి, కదిలి రండి, చేయండి దేవుని పని. ఎందుకంటే సమయము కొంచెమే ఉంది అని పాట పాడారు చాలా మంది. ఆ పాట పాడి ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. సమయం కొంచెమే ఉంది, తరుణం పోతే రాదు. చెప్పండి, పాడారా లేదా? సమయం కొంచెమే ఉందని పాడి ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎట్లకండి?
వీలైనంత ఎక్కువగా పరిగెత్తాలి, వీలైనంత ఎక్కువగా మన అకౌంట్లో డబ్బులు వేసుకోవాలి. పరలోకమందు మీరు ధనము కూర్చుకోండి అని చెప్పాడు. కాబట్టి మనం నష్టపోయేదే లేదు. మనం ఎంత పని చేస్తామో రేపొద్దున అంత అన్ని పట్టణాలు ఇస్తాడు ప్రభు మనకి. కాబట్టి లూకాసు వార్తలో జక్కయ్య సందర్భంలో యేసు ప్రభు 10వ వచనంతో ముగించలేదు. మీరు తర్వాత ఆసక్తిగా చదవండి. లూకాసు వార్తలో 19వ అధ్యాయం తర్వాత అక్కడే నిలబడి ప్రభు ఇంకో ప్రసంగం చేశాడు. దాన్ని ఎప్పుడు మనం ఆలోచించాం. ఆ ప్రసంగం 11వ వచనం నుండి మాట్లాడుతూ ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన పట్టణాల మీద అధికారం ఇస్తాడని 17వ వచనంలో చెప్పాడు. ఏంటి మీకు అర్థమైందా లేదా? మరలా యేసుప్రభు వస్తాడు రాడా? మరలా వచ్చినప్పుడు పట్టణాలను పంచిపెడతాడా లేదా? అప్పుడు ఎలా పంచిపెడతాడు? యేసుప్రభు వైపు భేదగా మొహం పెట్టిన వాళ్ళకి ఫోన్లే అడిగిచ్చారా, అడిగిచ్చేయండి అంటాడా? కలిగి ఉన్న వానికి లేని వాని వద్ద నుండి తీసుకొని మరీ ఇస్తానని చెప్పాడు. అంటే నీకు ఇచ్చింది నువ్వు ఉపయోగించలేదు కాబట్టి నీ ద్వారా జరిగింది కూడా తీసి ఇంకొకటికి, ఎవడు బాగా మంచిగా పనిచేశాడు వాడికి ఇస్తానని చెప్పాడు. అందుకని ఇక్కడ ఏమనుందంటే 26వ వచనంలో 25లో కొంతమంది ఇలా అంటారంట, అయ్యా వానికి 10 మీనాలు కలవే అంటారంట. నీకు ఎందుకు లేరు ఇది, నువ్వు ఎలాగ ఏ పని చేయలేదు కదా అని వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకొని కలిగిన వారికి ఇస్తాను, లేని వారి వద్ద నుండి వానికి కలిగింది కూడా తీసేస్తానని చెప్పాడు. ఈ దినము సమీపించడం మనం చూస్తున్నాం, చూడలేదా? యేసుక్రీస్తు రావటం మనం సమీపించడం ఎలా చూస్తున్నామండి అంటే త్రూ ద రెవల్యూషన్. మనకు వస్తున్న వర్తమాన వాక్యాలను బట్టి ప్రభువు రాబోతున్నాడని మనకు అర్థమైపోవాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? సముద్రంలో ఘోష కంటే, ఈ వరద ఘోష కంటే మనం బలిష్ఠులుగా తయారవ్వాలి. ఇందాక మంచి ప్రార్థన చేశాడు ప్రశాంత్, ఏమని? నన్ను లేపొద్దు, నన్ను కలతపరచొద్దు అన్నట్టుగా అందరూ జూమ్ లో కూర్చుందరుగా కానీ ప్రార్థన చేశాడు. అంటే డిస్టర్బ్ అయిపోవద్దు. ఇంత ఘోషలో కూడా మనం బలిష్ఠులుగా మనం పని చేయాలి. జాన్ పాల్ ఎంత గొప్ప నిర్ణయం అంటే, మేము అనుకున్నాం వాళ్ళ ఇంటి వాళ్ళందరిని తీసుకొని వచ్చాడు మొన్న ఆదివారం. వాళ్ళ ఘోష కంటే జాన్ పాల్ బలిష్ఠుడని అర్థమైపోయింది. చెప్పాలంటే గట్టోడండి బాబు. నిజంగా వాళ్ళందరూ అన్నారు, అసలు జాన్ పాల్కి ఏది ఇష్టమో మాకు అదే ఇష్టం అన్నారు. పెళ్లి సంబంధం దగ్గర వాళ్ళ క్యాస్ట్ చూడలేదు. ఒక ఆయన అన్నాడుగా, జాన్ పాల్ని అడగండి. ఒక ఆయన అన్నాడు అనమాట, వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ చూస్తారు జాన్ పాలు, నీకు పెళ్లి చేయరు అన్నాడు కదా. కానీ దేవుని స్తోత్రం, వాళ్ళ ఇంటి వాళ్ళు క్యాస్ట్ చూడలేదు, లేకపోతే ఇంకేమీ ఆలోచించలేదు. వాళ్ళు ఏమన్నారు, జాన్ పాల్కి ఏది ఇష్టమో మాకు అదే ఇష్టం అన్నారు. మరి చాలా గట్టుడు. నన్ను ముగింపు ప్రార్థన అయ్యాక జాన్ పాల్ తలదించి పైకి ఎత్తట్లేదు. నేను అన్నాను, రే వీడియో స్ట్రక్ అయిపోయిందిరా జాన్ పాల్ అంటే, లేదని వెనకాల కొబ్బరి చెట్టు కదులుతుంది జాన్ పాల్ అని లేపనా అంటున్నాడు. వీడియో స్ట్రక్ అయింది, ఇప్పుడు కూడా అయిందిలే. గట్టిగా ఉండండి, మీ నిర్ణయాలు గట్టిగా ఉండాలి. ఎన్ని ఘోషలున్నా మీదే గెలవాలి, మీరే బలిష్ఠులు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ లాభాలు అనుకుంటున్నాయి, వాస్తవం మీకు తెలుసు అది ఎంత పెంట అని. అవునా కదా? ఏది నష్టంగా ఎంచుకోవాలో అది నష్టంగా ఎంచుకోండి. లేదంటే పౌలు నిన్న వచ్చాడు, కాకినాడ వచ్చాడుగా, ఎవరు? అపోస్తుడైన పౌలు ఏమన్నాడు? కావాలి అంటే నేను మీ అందరికంటే ఎక్కువగా శరీరం ఆస్పదము చేసుకోవచ్చు అన్నాడు. అన్ని జనులకు అపోస్తుడైన పౌలే అన్నిటినీ పెంటగా నష్టంగా ఎంచుకున్నప్పుడు మనం ఎందుకు ఈ క్యాస్ట్ల దగ్గర వీటి దగ్గర మనం రాజీ పడిపోతున్నాం? కానీ దీనివల్ల మనం ఎంత నష్టాన్ని చూడబోతున్నాం మనకు తెలియదు. కాబట్టి ఎంత ఘోష ఉన్నా మీరు బలిష్ఠులుగా ఉందురుగాక. అర్థమైంది? అర్థం కాలేదా? అక్కోళ్ళారా, అమ్మోళ్ళారా, అన్నల్లారా, మీరందరూ బలిష్ఠులుగా ఉందురుగాక. ఫైనల్లీ 5వ వచనం చదవండి. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, ఎన్నటెన్నటికీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలమని చెప్పాడు. పరిశుద్ధత అంటే కూడా అర్థం ఏంటి? రెస్టే. ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో రెస్ట్నే ఫస్ట్ టైం ఎలా డిఫైన్ చేశాడు? పరిశుద్ధత. కాబట్టి విశ్రాంతిలో ఉండి ఎవరైతే శాసనాలు చేస్తారో, చట్టాలు చేస్తారో, వారి చట్టాలు నెరవేరుతాయి, వారి శాసనాలు నెరవేరుతాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా కూర్చొని ఏం చేయమని చెప్పారు? శాసనం చేయండి అని చెప్పారు కదా దేవుని సేవకుడు. అలా మనం అందరం కలిసి ఒక తీర్మానం చేసుకుందాం. విశ్రాంతిలో ఉండి
ఆ తీర్మానం చేద్దాం. ఆ తీర్మానమే స్థిరంగా ఉంటుంది, అది మాత్రమే నెరవేరిద్ది. అందుకని మనం కదిలిపోవద్దు, మన శాసనాలు చేయాలి. ఇలా జరగాలి అని మీరు శాసించాలి, ఇలా జరగాలని మీరు ఆజ్ఞాపించాలి. వరద కూడా ఏమైద్ది? అణచబడిద్ది. తుఫాను సైతం అణచబడిద్ది. దీనెవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే. కాబట్టి చూడడానికి వరదలు చాలా పెద్దగా కనపడతాయి, కానీ మనం వాటిని శాసించే శాసనాలు ప్రభు మన నాలుకలో ఉంచాడు. కాబట్టి అనేకుల నోరులు ముయ్యబడాలి, మనం అనేక వరదలను మనం అణిచాలి, కార్యాలు జరిగించాలి. ప్రభు ఇట్టి కృప మీ అందరికి దయచేను గాక. ఈ ఉదయకాలం ఈ వర్తమానం ద్వారా మనం ఎల్లప్పుడు రాజ్యం చేద్దాం, ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకుందాం, నడుములో బలం కలిగి ఉందాం. వరద లాంటి పరిస్థితుల్లో కూడా కదిలిపోకుండా నమ్మకమైన వారు ఉందాం. చపల చిత్తులుగా ఉండొద్దు, స్థిర చిత్తులుగా ఉండండి. చాలా మంది మిమ్మల్ని చూస్తున్నారు, మీరు వారిని ఆదరించాలి. ఆఖరిగా మనం చెప్పుకుంటున్నాం, వరద ఘోషను వినొద్దు, బలిష్ఠులుగా ఉండండి, ఎప్పుడు విశ్రాంతిలో ఉండండి, శాసనాలు చేయండి, సమస్తాన్ని అణచండి, దాని మీద నడవండి. ప్రభు మీకు అట్టి కృప దయచేను గాక. ఆమేన్. 93వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా ఆయన రాజ్యం చేయుచున్నాడు, ఆయన ప్రభావము తన వస్త్రమును ధరించుకుని ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన బలం ధరించి బలంతో నడుము కట్టుకుని ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ప్రభు ఏ విధంగా అయితే ఆయన సకల యుగాల్లో రాజుగా ఆయన రాజ్యం ఏ విధంగా చేస్తున్నాడో, మరి పరలోకమందు ఆయనతో పాటు కూర్చొని పెట్టుబడి ఆయన మీద లక్ష్యం ఇచ్చినటువంటి మనం కూడా రాజ్యం చేయాలని, ఆయన ఏ విధంగా అయితే ప్రభావంతో పనిచేస్తున్నాడో మనల్ని కూడా అదే విధమైనటువంటి ప్రభావంతో ఈ లోకంలో మనం సంచరించాలని, సంచరిస్తున్నప్పుడు మనం అనేక మందిని ఆదరిస్తామని, శాసనాలు చేసేవారు ఉంటామని, మనం ఎప్పుడు కదల్చబడకూడదని, మన ముందు అనేకమైనటువంటి వరదలు వంటి అలలు ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ అక్కడ కూడా మనం కదల్చబడకుండా స్థిరులుగా ఉండాలని ప్రభు మనల్ని యోగ్యులను ఎంచి మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం అనేక మందిని ఆదరించి అనేక మందికి మరి మాదిరికరంగా మనం ఉండాలని ప్రభు ఈ యొక్క ఉదయకాలం మంది వర్తమానం ద్వారా తన దాసులను పరిశుద్ధాత్మ సాయంతో వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు ప్రతిపాటి జాన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనం కూడికి ముగింపు చేసుకుందాం. ఈ రోజు మరి 11 గంటలకు జరగవలసినటువంటి దండగార సువార్త కూడికి ఉండదు, గమనించండి. ఈరోజు సాయంత్రం తణుకు బైబిల్ స్టడీ యథావిధిగా జరుగుతుంది. రేపు సాయంత్రం శనివారం, మొదటి శనివారం కూడిక పెద్దపల్లిలో జరుగుతుంది. అలాగే కాన్ఫరెన్స్ కొరకు కూడా రిజర్వేషన్ చేయించుకోండి, సిద్ధపడండి, ప్రార్థన చేయండి. జరగబోయే కూడికల కొరకు సోమవారం, మంగళవారం నల్లజర్లో జరిగే 2 దినాల సువార్త కూడిక కొరకు కూడా సిద్ధపడాలని, ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని ప్రియులు ప్రతిపాటి జాన్ గారికి అప్పగిస్తున్నాం. వారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగించేస్తారు. తమ్ముడు వందనాలు. వందనాలండి. జీవాధిపతి కనిక్రమం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, శ్రేష్టమైన అత్యున్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న ప్రభావ, ఉదయకాలం ప్రభావ 93వ కీర్తనలో నుంచి మీరు మాట్లాడిన సంగీతం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. యెహోవా రాజ్యం చేయించున్నాడు, ఆయన ప్రభావంను వస్త్రముగా ధరించి ఉన్నాడు అనే సంగతిని ప్రభావం జ్ఞాపకం చేస్తూ, ప్రభా నీవు కృపాయుగంలో కూడా ప్రభా యుగ యుగములలో నీవు రాజ్యం చేసుకున్నావు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ధర్మశాస్త్ర యుగంలో కూడా మీరు విశ్రాంతిలో ఉన్నారనేటటువంటి విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు. ప్రభా మీరు పరలోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా మీరు విశ్రాంతిలోనే ఉన్నారని, ఇప్పుడైతే ప్రస్తుతము నా విషయమై మీరు దేవుని ఎదుట మా నీతిగా మీరుండి మీరు విశ్రామం ఇచ్చున్నారు అనేటటువంటి సంగతి మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ సింహాసనము, మీ కృపా సింహాసనపు ఎల్లప్పుడూ ఏ రీతిగా స్థిరముగా ఉందో ప్రభా, మా ప్రతి పరిస్థితుల్లోనూ మేము క్రీస్తు పరలోకంలో ఎట్టువాడై ఉన్నాడో మేము ఈ లోకంలో అట్టివారమై ఉండాలనేటటువంటి విషయాన్ని మేము స్థిరశక్తులుగా ప్రభా మీ యొక్క తండ్రి మీ కృపను మీ వాగ్దానం మేము నమ్ముకొని ప్రభా నీవు ఏ విధంగా విశ్రమించున్నావో ఆ విశ్రాంతిని మేము పొందాలనేటటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి,
మీ యొక్క పరిశుద్ధాత్మను మాలో మీరు ఉంచారు ప్రభా. క్రీస్తులో ఉన్న సమస్తాన్ని ఆత్మ ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. మా జీవితంలో ప్రభా మేము ఏ రీతిగా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభా కదిలిపోయే సేనాయి కొండవలే కాకుండా మేము సియోను కొండవలే స్థిరముగా నిలిచినట్లు ప్రభా మీ ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న ప్రతి సంగతులు మీరు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు చెల్లిస్తాను. సమస్త మహిమ ఘనత ప్రభావకర్తుడు అయిన ప్రభా, మా జీవితాల్లో ప్రభా శరీరం ఆస్పదం చేసుకొని ప్రభా రకరకాలుగా ప్రభా క్యాస్ట్ అనేటటువంటి విషయంలో ఇంకా ప్రభా ఏ యొక్క యోగ్యతలను జీవితంలో కనుపరుస్తూ మేము ధర్మశాస్త్రం వలన నీతిమంతులం అనేటటువంటి ప్రభా ఆ విధానాన్ని కనుపరుచున్నటువంటి పరిస్థితులు ఎంత మాత్రం మా జీవితంలో లేకుండా మేము కృపచేతనని కృపా న్యాయం బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడ్డం అనేటటువంటి ఈ స్థితిలోనే మేము కదలని వారముగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని ప్రభా మీరు మాకు తెలియజేస్తూ మాకు చేసినటువంటి ప్రభా యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి గొప్ప ఉపకారం బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఉదయకాలం మాట్లాడిన ప్రతి సంగతిని మా హృదయాలు మీరు ప్రభా ఫలింపజేయండి, భద్రపరచండి. ఈ దినమంతయు నీ కృపచేత మమ్మల్ని మీరు తృప్తిపరిచి మీ నామం తెచ్చుకున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ కూడికలో ప్రభా ఎంతమంది అయితే పాల్గొన్నారు వారందరూ నీ మాటలను బట్టి ప్రభా జీవించడానికి మీరు సహాయం గురించి పొందనాలి. చేసిన మేలులు మహోపకారములన్నింటినీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ప్రాణప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రతిపాటి జాన్ గారికి, కూడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అయ్యా అందరికి వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. అందరికి వందనాలన్నా. వందనాలు. అందరికి వందాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.